విడాకుల ఆలోచన మానుకోవాలని చెప్పడానికే వెళ్ళాను. చెప్తే వినడం, ఆగి ఆలోచించడం, మంచి చెడులు తెలుసుకోవడం ఇవేవి నీ కోడలికి తెలియవమ్మా. నీకు తెలుసా? నాకు తెలీదని నీకు తెలుసా? మీ అమ్మ మైకంలో ఉన్న నువ్వు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నావు. హ, తెలుసుకున్నాను కాబట్టే నీ నిజస్వరూపం బయటపడింది. నీ మనసులో ఉన్న కక్ష వీడియో రూపంలో బయటకొచ్చింది. ఎవరో కల్పించిన కట్టుకథ నమ్ముతున్నావు గాని ఇన్నాళ్లుగా చూస్తున్న నన్ను నమ్మలేవా? నువ్వేంటో తెలిసాక, మా మమ్మీని షూట్ చేయడం నేను కళ్ళారా చూశాక నీతో కలిసి ఉండడం జరగదు. రేపు కోర్టులో కలుద్దాం. అమ్మ మ్యాగీ, మ్యాగీ! నేను నీ మీద ప్రేమతోనో అత్త అనే గౌరవంతోనో నిన్నిక్కడికి తీసుకురాలేదు. మనిషిగా తీసుకొచ్చాను అంతే. మ్యాగీ, నాన్న వెంకీ, నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడు. నువ్వే విన్నావు కదమ్మా, ఇంకేం చెప్పినా తను వినదు. నా కోడలు మొండితే కాని మంచిది నాన్న. వెళ్ళి మాట్లాడు నాన్న. మ్యాగీ, మ్యాగీ ఆగు. ఎందుకు ఆగాలి? నేను చెప్పాల్సింది, నువ్వు వినాల్సింది ఇంకా ఉంది. అవునా? సరే చెప్పు. ఏం చెప్తావో చెప్పు. నేనే తప్పు చేయలేదు, నేను మీ మమ్మీని చంపాలనుకోలేదు, నాకేం తెలీదు, ఇదంతా కుట్ర, ఇందులో నన్ను ఇరికించారు, నన్ను నమ్ము అంటాం. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? ఇది తప్ప ఇంకేం చెప్తావో చెప్పు. నాకు విడాకులు ఇవ్వాలని లేదు, నీతో విడిపోవాలని లేదు. బంధాన్ని తెంచుకోవాలని నువ్వనుకుంటుంటే కలిసి బ్రతకాలని నేననుకుంటున్నాను. నేననుకోవట్లేదు. నీకు మళ్ళీ నా ఇంట్లో గాని నా లైఫ్లో గాని చోటు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. మ్యాగీ, నీలో నా మీదున్న ప్రేమని పగగా, మమకారాన్ని అహంకారంగా, ఆలోచనల్ని అంధకారంగా కమ్మేశాయి. అందుకే నా మాటలు నీ చెవికెక్కట్లేదు. నేను దేవరపాటి భార్గవరాయుడి కొడుకుని. తప్పు చేయడం, మోసం చేయడం, డబ్బు కోసం, పదవి కోసం ఆశపడ్డం మాకు తెలీదు. ఇది నువ్వు తెలుసుకుంటే మేమేంటో తెలుస్తుంది.